Watch full episodes on Jio Hotstar. మోటు పతులు మీరిద్దరూ లేట్గా వచ్చి చాలా మిస్ అయ్యారు. ఈ 2 రోజులు మేము బాగా తిరిగిసాం. పదండి, ఇప్పుడు మనందరం కలిసి తిరుగుదాం. అయితే పదండి, వెళ్ళి చూసేద్దాం. పదండి పదండి. ఇదేంటిది? పతులు సింగం గారు, ఒకసారి అటు చూడండి చూడండి చూడండి. ఆ గేమ్ లో లైట్ వెలుగుతోంది. మోటు, బయట సూర్యకాంతి వల్ల లైట్ రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా ఉంది. రండి, ముందు మనం ఏదైనా తిందాం. భోజనమా? ఇదిగో వస్తున్నాను. పత్రులు, నాకు బాగా ఆకలిగా ఉంది. సమోసా. ఇటాలీలో సమోసాలు దొరకవు. అదిరింది. ఇటలీలో సమోసా దొరికింది. ఇటలీలో సమోసా దొరికింది. ముందు సమోసా తింటాను, ఆ తర్వాత తిరిగి చూస్తాను. రండి. మోటు, అదిరింది. ఇంకా తీసుకోండి. Smile, please. మోటు. లగైతే మోటో, నువ్వు ఏం చేసావు? సమోసా పవర్ తోటి నీ వీపు గోక్కోవడానికి నువ్వు టవర్ ని తిన్నగా నిలిపావా? అరే సహోదరుడా, మిత్రమా మోటు, నువ్వు ఈ బిల్డింగ్ ని నిలబెట్టావయ్యా. ఆహా. ఇప్పుడు కేర్ టేకర్స్ వచ్చేస్తారు, ఇక ఏం జరుగుతుందో తెలియట్లేదు. నా దురద తగ్గిపోయింది. టవర్ కూడా స్ట్రైట్ అయిపోయింది. పెద్దనయ్య, సారీ, కావాలని నేను ఇవేమీ చెయ్యలేదు. దాన్ని ఇప్పుడే నేను కరెక్ట్ చేసేస్తాను. నేను చేసేస్తాను. తప్పుకోండి, అందరూ తప్పుకోండి. మోటు, అరే మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? పత్రులు, కోపడద్దు. నా వల్ల ఈ టవర్ స్ట్రైట్ గా అయిపోయింది. నువ్వు పక్కగా తప్పుకో. ఏ క్షణానైనా ఈ టవర్ కింద పడిపోవచ్చు. ఎవరో లీనింగ్ టవర్ ని స్ట్రైట్ గా నిలబెట్టారు. అరే, ఎవరి పని చేసింది? ఎంత పని చేశారు? డాక్టర్ జట్కాకి, ఘసిడే రాముకి ఎంజాయ్మెంట్ ఉంటే చాలు. కానీ నువ్వు కూడా నా మోటు, ఏ టవర్ అయితే నువ్వు స్ట్రైట్ గా చేసావో ఆ టవర్ వాలి ఉండడమే దాని సహజ లక్షణం. తెలుసుకో, దాన్ని 14వ శతాబ్దంలో కట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. అలా ఉండడమే దానికి అందం. నువ్వు దాని వాల్యూనే పోగొట్టేశావు. సారీ పత్రులు, ఇంత గొప్ప కట్టడాన్ని నేను ఇలా చేసినందుకు బాధపడుతున్నాను. దీన్ని ఇప్పుడే నేను సరి చేస్తాను, చూస్తూ ఉండు. హే!
మిగతా టవర్స్ అన్ని తప్పించుకున్నాయి. ఎవరైనా వచ్చి మనల్ని పట్టుకోవడానికి ముందుగానే మనం ఇక్కడి నుంచి ఎవరయ్యా మీరు? వెళ్ళిపోదాం, పదండి. ఆగండి. ఏయ్, త్వరగా. పత్రు అక్కడ చూడు, అక్కడ చూడు. గేమ్ లో మళ్ళీ లైట్ వెలుగుతోంది, వెలుగుతోంది. ఓ లగైతే నాకెందుకో ఈ గేమ్ ఆడుకోవడానికి మనల్ని పిలుస్తోంది అనిపిస్తోంది, ఇన్విటేషన్ ఇస్తోంది. ఇప్పుడు మనందరం గేమ్ దగ్గర గేమ్ ఆడుకుందాం. గేమ్ నాకే దొరికింది ముందు, అందుకని ఫస్ట్ ఛాన్స్ కూడా నాదే. ఇప్పుడు నా ఛాన్సు. నెక్స్ట్ 6 పడలేదు. నెక్స్ట్ లేదు. ఇప్పుడు నేను 6 వేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి నా తడక. ఎస్ అయ్యమ్మా, 6 6 6 అయ్యమ్మా. నెక్స్ట్ ప్లీజ్. ఇప్పుడు చూడండి లగైతే. ఏంటిది? అయ్యమ్మా. హలో ప్లేయర్స్. అందరూ ఎటు వెళ్ళిపోయారు? దాక్కోకండి, నేనేమి చేయనులే. హాయ్ ఫ్రెండ్. లగైతే భయపడొద్దు. టెల్ మీ, మీకు వాటర్ వరల్డ్ ఇష్టమా? ఎస్ ఎస్ నాకు వాటర్ వరల్డ్ అంటే చాలా ఇష్టం. స్లైడ్ లో జారడం, నీళ్ళల్లో దూకడం, వర్షంలో ఆడుకోవడం, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. గుడ్, వెరీ గుడ్. దెన్ వెల్కమ్ టు వాటర్ వరల్డ్. బూమ్ బూమ్ రం పం పం. అయ్యమ్మా, మనం హోటల్ నుంచి డైరెక్ట్ గా నీళ్ళలోకి ఎలా రాగలిగాం? ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన దగ్గర ఆక్సిజన్ మాస్క్ లేకుండానే మనం నీళ్ళల్లో శ్వాస పీల్చుకోగలుగుతున్నాం. అయ్యమ్మా, ఇదంతా ఆ ఘసిటే రామ్ వల్లే జరిగింది. దురాశతో ఆ గేమ్ ఆడడం వల్ల ఫలితం ఏమిటో చూసావా? గేమ్ ఆడాలని పట్టు పట్టకపోతే మనకు ఇటువంటి పరిస్థితి వచ్చుండేది కాదు. నా పేషెన్స్ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను గజిటారామ్. వద్దా? అమ్మమ్మ, నాన్నమ్మ, కొట్టొద్దు. దయచేసి నన్ను క్షమించండి, నా వల్లే పొరపాటు జరిగింది. సారీ. ఇక్కడికి ఎలాగ వచ్చేసాం కదా.
ఇదంతా తిరిగి చూసి వెళ్దాం. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో. హా. ఇది మ్యాజికల్ గేమ్ యొక్క మ్యాజికల్ ప్రపంచం. మ్యాజికల్ లేడీ ఎంతో ప్రేమతో మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. మళ్ళీ ఆమె మన ముందుకు వచ్చిందంటే ఎందుకు ఇలా చేసావని నేను అడుగుతాను. లగేదా. అందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. వెల్కమ్ వెల్కమ్. వాటర్ వరల్డ్ కి మనుషులందరికీ స్వాగతం. మీరందరూ చూడ్డానికి టూరిస్టులా ఉన్నారు. ఆక్టో మ్యాన్ యొక్క 1 మ్యాన్ బ్యాండ్ కి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కి ఆఫర్ ఉన్నది. అదిరింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. చాలా సేపటి నుంచి నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. పత్రులు పెద్దదయ్యా, తొందరగా రండి. మనకన్నా ఎవరన్నా ముందు వెళ్ళక ముందే మనమే వెళదాం. అరే రండి. మోటు, తొందరపడుతూ గసిటే రాము ఒక తప్పు చేశాడు. నువ్వు వెళ్ళి ఇంకో తప్పు చెయ్యొద్దు. బాగా ఆలోచించి వెళ్ళు. పత్రులు ఆలోచించడానికి ఏముంది? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ స్కీమ్ జరుగుతోంది. రండి, మనమే ముందు వచ్చాం కదా. మనకన్నా అక్కడ ఎవరూ లేరు. అందుకని మనం వెళ్ళామంటే మనకే ముందు సర్వ్ చేస్తారు. రండి. థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. నెక్స్ట్ ఎంజాయ్ ద మ్యూజిక్. భోజనం భోజనం భోజనం, మంచి ఆహారం. ఎక్స్క్యూజ్ మీ సార్, యు వాంట్ టు ప్లే డ్రమ్? yes, why not? ఏంటి అక్కడే నిల్చొని చూస్తున్నారు? రండి, మీ ఫ్రెండ్ కి కంపెనీ ఇవ్వరా మీరు? లగైదా. నా ఫ్రెండ్ కంపెనీ ఇవ్వకుండా మేము ఎవరికి ఇస్తాం? మేము కూడా మా ఫ్రెండ్ కి కంపెనీ ఇస్తాం. అలాగా అయితే రండి. లగైదా. పారిపోండి. నన్ను వదలండి. హలో ఎవ్రీబడి, నేను ఇప్పుడు చాలా అలసిపోయాను. దిస్ ఇస్ లంచ్ టైం. అవును, త్వరగా త్వరగా భోజనం పెట్టు పెద్దన్నయ్య, పెట్టు. మా అందరికి బాగా ఆకలిగా ఉంది. కరెక్షన్. మీరందరూ తినవలసిన అవసరం లేదు. ఏంటి ఆక్టో అన్నయ్య, నువ్వే కదా చెప్పావు. మేమే కదా అందరికన్నా ముందు వచ్చాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అదే నేను ఇప్పుడు చెప్తున్నాను. మీరు అందరికంటే ముందొచ్చారు కాబట్టి మీ అందరూ ఇప్పుడు నా లంచ్ లో సర్వ్ చేయబడతారు. ఏంటి? అయ్యమ్మా, కష్టం వల్ల నేను కూడా ఇరుక్కుపోయాను. పెద్ద చెప్తున్నాడు, ఫ్రెండ్ కి కంపెనీ ఇస్తాడంట. నిన్ను వదలకూడదు. వెరీ గుడ్. కొట్టండి కొట్టండి, వదలకండి, అలాగే కొట్టండి. అవునా, ఇది చాలా అన్యాయం. వద్దు. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. పట్టుకోండి వాళ్ళని. ఆగండి. అయ్యమ్మా, రండి, పారిపోదాం. రండి. అయ్యమ్మా, అబ్బా, ఇడ్లీ, దోశ, సాంబార్, వడ.
అదిగో అక్కడున్నాడు, పట్టుకోండి. మోటు ఇప్పుడు నువ్వు పరిగెత్తకూడదు, ఈత కొట్టాలి. మనం అంతా ఇప్పుడు నీటి లోపల ఉన్నాం. ఈత కొట్టండి. ఎక్కడికి తప్పించుకుంటున్నారు? ఆగండి, వాళ్ళు తప్పించుకోకూడదు. పట్టుకోండి త్వరగా. ఏయ్, ఏయ్. నా నుంచి మీరు తప్పించుకోలేరు. పరిగెత్తండి. రండి రండి, త్వరగా రండి. పత్రు కాపాడు. అయ్య బాబోయ్, దొరికిపోయేలాగున్నావురా బాబోయ్. అయ్యమ్మో! మనం దొరికిపోయాం. ఐడియా. అంతే, వీడి పని అయిపోయినట్టే. మోటు, డాక్టర్ జట్కా ఆయన పని చేసి ఆయన బయలుదేరాడు. మనం కూడా బయలుదేరడానికి తగిన ఏర్పాటు చేసుకోవాలి. గసిటేరామ్, త్వరగా మ్యాజికల్ లేడీని పిలు, త్వరగా. ఏంటి నేనా? దాన్ని పిలవను. నో. గసిటేరామ్. ఓకే ఓకే ఓకే, నేను పిలుస్తాను. ఆగండి, మ్యాజికల్ లేడీ వెంటనే ఇక్కడికి రండి ప్లీజ్. మ్యాజికల్ లేడీ త్వరగా రండి. మీరు నన్ను పిలిచారా? ఐఎమ్ షాక్డ్. ఎవరి నోటి నుంచి అయితే సారీ అన్న మాట రాదో వారు నాతో ప్లీజ్ అంటున్నారు. సరే, ఇప్పుడు చెప్పండి, మీరు ఈ ఆట ఆడాలనుకుంటున్నారా? అవునవును, ప్లీజ్ ప్లీజ్ త్వరగా ఆ గేమ్ ని ఓపెన్ చేయండి ప్లీజ్. నేను నా 20 ఏళ్ళ అనుభవంలో ఇంత పొగరుమూత వాళ్ళని ఎప్పుడో చూడలేదా. ఇదిగో ఈ మేడం కనిపిస్తున్నారే, ఈవిడలాగన్నమాట. వాట్? ఈయన నాకు నచ్చలేదు. ఒకసారి అలా అంటారు, ఒకసారి ఇలా అంటారు. నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ అయిపోయినా. వద్దు, వద్దు, వద్దు. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య. సారీ సారీ మేడం గారు, మీకు కూడా సారీ. దయచేసి వచ్చేయండి ప్లీజ్. నెక్స్ట్. వర్షం. పెద్దన్నయ్య అదరు కొట్టేశావు. వర్షం. నాకెందుకో అంతా మారిపోయిందనిపిస్తోంది కొత్తగా.
ఈ రోజు ఏం జరిగిందో అది ఎప్పటికీ జరగదేమో అని నేను ఇంతకాలం భ్రమపడేవాడిని. చూడు, మేఘాలు ఈ రోజు ఎంత బాగా వర్షిస్తున్నాయో. మనమంతా తిరిగి మామూలు వాళ్ళం అయిపోయాము. ఎవరినైతే మీరు చంపాలనుకున్నారో ఆ మనుషులే మనల్ని ఈ రోజు బాగుపరిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మోటు, మీరు మా అందరినీ కాపాడారు. థ్యాంక్ యూ మోటు పత్లు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోటు పత్లు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోటు పత్లు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇన్నోసెంట్ ఫ్లవర్, నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. బాయ్ బాయ్ బాయ్. బాయ్ మోటు పత్లు, మళ్ళీ కలుద్దాం. దీనికన్నా ముందుకు వెళ్లే ముందు నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరెవరికి ఏలియన్స్ అంటే ఇష్టమో చెప్పండి. నాకు ఏలియన్స్ అంటే చాలా ఇష్టం. Huh? నేను వాటి గురించి ఎన్నో చదివాను. వెరీ గుడ్. అయితే మరి గెట్ సెట్ రెడీ. టైం ప్లీజ్ మేడం. లగేతో వద్దా. సారీ సారీ, నా ఫీలింగ్స్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. రమ్ పం పం పం. లగాయుద్ధం. ఎవరు నన్ను కొట్టారు? నన్నేమి చింగమో, ఇన్స్పెక్టర్ చింగమో. అయ్యమ్మా, మళ్ళీ కొట్టారు. లగేతో, మీ కంటికి నేనే కనిపిస్తున్నానా? ఇలా ఉతికేస్తున్నారు అదా? అరే తమ్ముళ్ళారా, సహోదరులారా, ఎవరయ్యా నన్ను కొట్టింది? నా కళ్ళ చూడమేంది? నా కళ్ళ చూడు. నా కళ్ళ చూడు ఎక్కడ? లగైతో ఎక్కడుంది? అమ్మయ్యా. అయ్యమ్మో, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఈ చింగ చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్. చెంగన్ సార్, ఇది ఫుర్ఫురి నగరం కాదు. ఇక్కడ మీరు వాళ్ళకి గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు. అరే తమ్ముళ్ళారా, మిత్రులారా, వాటిని పట్టుకోవాలి, వదలకూడదు. రండి. మీరు హ్యూమన్స్ మా ప్లానెట్కి ఎలా వచ్చారు?
చెప్పాలంటే అది చాలా పెద్ద కథ ఏలియన్ అన్న. మేము ఆట ఆడుతూ తెలియకుండా ఇక్కడికి వచ్చేసాం అనుకోండి. నా పేరు మోటు, ఇతను నా ఫ్రెండ్ పత్తులు, ఈయన చెంగం గారు, ఈయన ఘసిటరామ్, ఈయన పేరేమో డాక్టర్ జట్కా. ఇంతకీ మీరందరూ ఎవరు? నేను కింగ్ ఏలియన్, వీళ్ళందరూ నా ప్రజలు. మేము టీలియన్స్ మీ. మీరందరూ ఎంతో పొట్టి పొట్టిగా ఎంతో క్యూట్ గా ఉన్నారు. మాతో తమాషాలు ఆడుతున్నారా? మేము టీలియన్స్ మే, మాకు అన్నీ అర్థమవుతాయి. కింగ్, మీరు మమ్మల్ని ఎంతో టార్చర్ పెట్టారు. అరే ఏడవకండి, నా ప్రజల తరపున నేను సారీ చెప్తున్నాను. నిజమైన పోరాటం చేదుగానే ఉంటుంది. మిమ్మల్ని నేను నా 5 టీలియన్స్ కి అప్పగిస్తున్నాను. ఒకవేళ వాళ్ళు తప్పును ఒప్పుకుంటే నా ముందుకు వస్తారు. రండి, ముందుకు రండి. సారీ, మేము మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాం. డ్రాగన్ కడుపులోకి వెళ్ళడానికి ముందు మీతో ఆటలు ఆడదాం అనుకున్నాం. ఇప్పుడు మేము ఎలాగూ ఖాళీ అవ్వబోతున్నాం. ఇంతకీ ఈ డ్రాగోనా ఎవరు? డ్రాగోన్ ఒక హ్యూజ్ ఏలియన్ క్రీచర్. ఇదిగో చూపిస్తాను. అది ప్రతి నెల మాలో 5 తనతో పాటు తీసుకెళ్తుంది. ఈ రోజు ఆ రోజు రానే వచ్చింది. అందుకనే వీళ్ళకి లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఫ్రీడమ్ నిచ్చాము. ఒకవేళ అందుకేనేమో వీళ్ళ 5 మీతో ఆటలాడుకున్నారు. ఏడవకండి ప్లీజ్, ఏడవకండి. మిమ్మల్ని మేము డ్రాగన్ లోపలికి పోకుండా చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం. నిజం చెప్పాలంటే ఇందులో ఎవరి తప్పు లేదు. మీరు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉండి కూడా మీరంతా ఎందుకని కలిసి డ్రాగన్ మీద ఫైట్ చేయకూడదు? కనీసం ఫైట్ చేయాలనే ప్రయత్నం కూడా మీరు చేయలేదు. అది చాలా పెద్ద తప్పు. అవును, ఫైట్. మనం యుద్ధం చేసి దాన్ని ఎలాగైనా సరే ఓడించాలి. మేము ఇప్పటి వరకు ఎవరితోనూ ఎలాంటి ఫైట్ చెయ్యలేదు. ఫైట్ మొదలవడానికి ముందే వెళ్ళి దాక్కునే వాళ్ళం. అరే మిత్రులారా, సహోదరులారా, ఎన్నాళ్ళని మీరు దాక్కుంటారు? ఎక్కడని మీరు దాక్కుంటారయ్యా? మా ప్లానెట్ లో ఏనుగు చీమ కథ చాలా ఫేమస్. ఏనుగా? ఏం కదా? చీమ దాని బుర్రను ఉపయోగిస్తే ఏనుగుని కూడా ఓడిస్తుంది. అలాగా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.